అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే బ్లౌజ్ హ్యాండ్స్ డిజైనింగ్ ఎలా అనేది నేను చెప్తాను. ఏం లేదు, ఒక పీస్ అయితే నేను నా దగ్గర అందుబాటులో ఉన్న క్లాత్లతో మీకు నేర్పించడానికి మాత్రమే చెప్తున్నాను నేను. అయితే ఒక క్లాత్ పీస్ అయితే ఇట్లా తీసుకున్నా, ఒక హ్యాండ్కి సరిపోయేంత చూడండి. ఇప్పుడు మనము ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని ఇట్లా మార్కెట్ వేసుకుంటాము. చూడండి, ఇట్లా డబ్బా షేప్లో అంటే 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. మీకు ఇంకా పెద్ద డిజైన్ కొంచెం వెడల్పు కావాలనుకుంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మరి హెవీగా అనిపిస్తుందని నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఉంది కదా క్లాత్. ఇగో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు మనకి డబల్ లేయర్ వచ్చింది కదా, ఇది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇది సింగిల్ లేయర్, ఇది డబల్ వచ్చింది. చూడండి, ఇలాగే ఇంకో పీస్ ఉంది. చూడండి, డబల్ లేయర్ వచ్చింది, మన వైపు సైడ్ కొంచుకోవాలి. ఇది సింగిల్ లేయర్. చూడండి, డబల్ లేయర్ పైకి అని చెప్పాను కదా, సింగిల్ లేయర్ కిందికి. ఇది కూడా సేమ్ అలాగే ఈ 2 ఇట్లా జాయింట్ చేసుకోవాలి. చూడండి, కొనలు కూడా ఇట్లా కరెక్ట్ ఉండేలా చూసుకొని సమానం పట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్జిన్ చేసుకున్నాం కదా, దానిపైన అన్నీ అదే విధంగా కొంచెం వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మొత్తం ఇట్లనే కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది సమానం కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు క్లాత్ ఉంది కదా, దీన్ని చూడండి,
ఇలా అయితే కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, ఇలా సూది దారం తీసుకొని మీకు ఇష్టం వచ్చిన పూసలు కుట్టుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో ఉన్నాయి, మీకు కుట్టి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి డబల్ మనం పెట్టుకున్నాం కదా, ఒకటి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడ్, ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది. పెట్టి కుట్టి చూపిస్తాను. చూడండి డబల్ పెట్టినాం కదా, ఇది మళ్ళీ ఇటు సైడ్ ఇలా. చూడండి మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. చూడండి మన డిజైన్ ఎలా వచ్చిందో. ఇలా అయిన తర్వాత మనం ఈ హ్యాండ్స్ ఎత్తు ఎంత పెట్టుకుంటామో అంత మనం పాత జాకెట్తోనైతే కొలత వేసుకోవాలి. ఇప్పుడు ఇటు కిందికి పైపింగ్ వేసుకుందాం. ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని చూడండి ఇట్లా పైపింగ్ అయితే వేసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇగో మన హ్యాండ్స్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఇలాంటి డిజైన్స్ మరెన్నో మంచి అయితే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆ వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.